వెల్కమ్ టు TS24 న్యూస్. కేవలం అనర్హులు మరణించిన వారి పేర్లను మాత్రమే తొలగిస్తున్నట్లు స్పష్టం చేశారు. అలాగే 60 ఏళ్లు పైబడిన మహిళల కోసం ప్రత్యేక పొదుపు సంఘాల ఏర్పాటు, మహిళా భద్రత కోసం పాఠ్య పుస్తకాల్లో ప్రత్యేక పాఠ్యాంశాల వంటి వినూత్న ప్రతిపాదనలు ఆమె వివరించారు. తెలంగాణలో కొత్త చేయుత పెన్షన్ల కోసం లక్షల మంది అర్హులు ఆశగా ఎదురు చూస్తున్నారు. బడ్జెట్ ప్రసంగం సమయంలో కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్లు అందజేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. తాజాగా పెన్షన్లపై పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కూడా కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా 1,00,000 పింఛన్లు మంజూరు చేశామని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 2 లక్షల పింఛన్లు ఇస్తామని వెల్లడించారు. కొత్తగా ఇవ్వబోయే పింఛన్లకు తాజా బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల పద్దులపై శనివారం అసెంబ్లీలో చర్చ జరగగా మంత్రి సీతక్క సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్లు తొలగిస్తున్నట్లు ప్రతిపక్ష సభ్యులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తామెక్కడా పింఛన్లను తొలగించలేదని అన్నారు. ఎవరైనా చనిపోయినా 2 పింఛన్లు పొందుతున్నా అలాంటివి పరిశీలించి అనర్హులుగా గుర్తించి ఆపేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వానికి పేదలపై ఎలాంటి విద్వేషం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద ఒక్కో పింఛన్కు 200 నుంచి 300 రూపాయలు మాత్రమే ఇస్తోందని గుర్తు చేశారు. ఎన్నో ఏళ్లుగా కేంద్రం తన వాటాను పెంచడం లేదన్నారు. పల్లెలు పడకేశాయి, అభివృద్ధి కుంటుపడిందని బీఆర్ఎస్ విమర్శిస్తోందని, మాజీ సర్పంచులకు ఇవ్వాల్సిన బిల్లులో 99% వారి ప్రభుత్వ హయాంలోనివేనని విమర్శించారు. తాము 318 కోట్లు క్లియర్ చేశామని గుర్తు చేశారు. మహిళలపై ఇంకా వివక్ష కొనసాగుతోందని, అతివల గౌరవంపై పాఠ్య పుస్తకాల్లో ప్రత్యేక పాఠ్యాంశాన్ని పెట్టి అవగాహన కల్పించాలని అన్నారు. ఇప్పటికే రాష్ట్ర పోలీసులు మహిళల భద్రత కోసం స్టాండ్ విత్ హెర్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. తాను నిత్య విద్యార్థిని అని, ఎమ్మెల్యే అయ్యాక ఎంఏ, మంత్రి అయ్యాక LLM పూర్తి చేశానని చెప్పుకొచ్చారు. 60 ఏళ్లు దాటిన మహిళల కోసం ప్రత్యేక పొదుపు సంఘాలు ఏర్పాటు చేసే ఆలోచన ఉందని కూడా చెప్పారు. జల్ జీవన్ పథకం కింద 1620 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా ఇప్పటి వరకు చిల్లి గవ్వ ఇవ్వలేదని సీతక్క వెల్లడించారు. కాగా కొన్ని జంటలకు పెళ్లై పిల్లలు పుట్టిన తర్వాత కూడా కళ్యాణ లక్ష్మి డబ్బులు రావడం లేదని బీఆర్ఎస్ సభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వానికి తెలియజేశారు. పంపిణీ చేసిన కొన్ని చెక్లను ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల చేతుల మీదుగా ఇప్పిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని విమర్శించారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించారు. అధ్యక్ష వారు ఏదో కళ్యాణ లక్ష్మి రాలేదన్నది నేను ఖచ్చితంగా తెప్పిస్తా. లగ్గమాయే పిల్లలాయే, మరి ఇంతవరకు కళ్యాణ లక్ష్మి రాకపోయాని ఇది వాళ్ళది అధ్యక్ష, వాళ్ళది. ఇవాళ మనం అన్నిటికీ క్లియర్గా చెప్పినా కూడా కావాలని సత్యాలకు దూరంగా అసత్యాలు చెప్పడం వాళ్ళ నైజం. వాళ్ళ ఒక సిద్ధాంతాన్ని అలవర్చుకున్నట్టుగా నాకు అర్థమవుతుంది సార్. తప్పును పదే 10 సార్లు చెప్తే పబ్లిక్ మెదడులో ఆ తప్పుడు వెళ్ళిపోతుంది ఏదో ఒక సందర్భంలో. అందుకనే బయట కానీ లోపల కానీ ఎంతసేపు అబద్ధాలను మాట్లాడేది ఆలోచన. ఇవాళ ఎవరికి మేము పెన్షన్లు ఇవ్వలేదు, కేవలం భర్తలు చచ్చిపోయిన వాళ్ళకే ఇచ్చిరని అన్నారు అధ్యక్ష. ఆమె మాజీ మంత్రి గారు మాట్లాడేటప్పుడు కనీసం రిపోర్ట్ తెప్పించుకోవాలి కదా, మరి సీతక్క అన్ని ఇచ్చిన అన్నది ఎక్కడి నుంచి ఇచ్చింది, ఎవరికి ఇచ్చింది. నా దగ్గర ఉన్న రిపోర్ట్ అధ్యక్ష, ఇవాళ ఇన్స్టెంట్ గా ఇచ్చే పెన్షన్లతో పాటు HIV రోగులకు 13,830 ఇచ్చిన అధ్యక్ష మన గవర్నమెంట్ వచ్చినాక. కిడ్నీ వ్యాధి ఉన్నటువంటి వాళ్లకు 4,696 కిడ్నీ పేషెంట్లకు ఇచ్చినాం అధ్యక్ష. తెలంగాణలో రానున్న 6 రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కర్ణాటక నుండి తమిళనాడు వరకు వ్యాపించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఏప్రిల్ 3 వరకు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ సహా పలు జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడవచ్చని చెప్పింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, వడగళ్ల వానలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు హెచ్చరించారు. అదే సమయంలో రాష్ట్రంలో ఎండలు కూడా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చల్లని కబురు చెప్పారు. రాష్ట్రంలో రానున్న 6 రోజులు వర్షాలు కురుస్తాయని అన్నారు. కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని చెప్పారు. దీని ప్రభావంతో ఏప్రిల్ 3 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ముఖ్యంగా నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జయశంకర్, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, సూర్యాపేట,
సూర్యాపేట, నల్లగొండ, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, ఖమ్మం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మల్కాజ్గిరి, ములుగు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. ఉరుములు మెరుపులతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని, పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. వారం రోజులుగా ఒకవైపు వర్షాలు కురుస్తుండగా మరోవైపు ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండల తీవ్రత దృష్ట్యా వాతావరణ శాఖ పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచించింది. శనివారం 10 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్ జిల్లా మేస్టాలో 40.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, జగిత్యాల, సిద్దిపేట, నల్గొండ, నిర్మల్ జిల్లాలో 40.4 డిగ్రీల సెల్సియస్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 40.2 డిగ్రీల సెల్సియస్, జోగులాంబ 40.1 డిగ్రీల సెల్సియస్, గద్వాల 40.1 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలని అంటున్నారు. కేవలం దాహం వేసినప్పుడే కాకుండా అప్పుడప్పుడు మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని చెబుతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగకపోవడం మంచిదని అంటున్నారు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే వదులైన కాటన్ దుస్తులు ధరించాలని, ఎండ నుండి రక్షణ కోసం గొడుగు, టోపీ, సన్ గ్లాసెస్ వాడాలని చెబుతున్నారు. నూనెలో వేయించిన పదార్థాల కంటే త్వరగా జీర్ణమయ్యే పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యత ఇవ్వాలని, అలసట లేదా తల తిరుగుతున్నట్లు అనిపిస్తే వెంటనే నీడకు చేరుకొని విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు. అంగన్వాడీ చిన్నారుల కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకం ప్రారంభించింది. తొలిముద్ద పేరుతో అంగన్వాడీ చిన్నారులకు బ్రేక్ఫాస్ట్ పథకాన్ని తీసుకువచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని సరిగా అమలు చేయాల్సిన బాధ్యత అంగన్వాడీ కార్యకర్తలపై ఉందన్నారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి మొబైల్ ఫోన్లు పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం మరో పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని చిన్నారుల కోసం తొలిముద్ద పథకాన్ని ప్రారంభించింది. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు బ్రేక్ఫాస్ట్ అందించే క్రమంలో భాగంగా తొలిముద్ద పేరుతో కొత్త పథకాన్ని శనివారం ప్రారంభించారు. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభమైంది. తొలిముద్ద పథకంలో భాగంగా రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు ఇక నుంచి ఉప్మా, కిచిడి, మిక్స్ బ్రేక్ఫాస్ట్ గా అందించనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి దేశానికి తొలి ప్రధానమంత్రిగా వ్యవహరించిన జవహర్లాల్ నెహ్రూ విద్యారంగం, నీటిపారుదల రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని గుర్తు చేశారు. మన దేశంలో ప్రస్తుతం ఆహార భద్రత ఉందని, అయితే పోషకాలతో కూడిన న్యూట్రిషన్ ఫీడ్ మాత్రం అందడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం బిడ్డ గర్భంలో ఉన్నప్పటి నుంచే తల్లికి పౌష్టిక ఆహారం అందిస్తోందని వివరించారు. 6 ఏళ్లలోపు చిన్నారులకు సరైన పౌష్టికాహారం అందిస్తేనే వారిలో ఎదుగుదల సక్రమంగా ఉంటుందని, సరైన ఆహారం అందకపోవడం వల్లనే సమస్యలు వస్తున్నాయని అభిప్రాయపడ్డారు. అలాంటి పరిస్థితులు రాకూడదనే ఉద్దేశంతోనే తమ ప్రభుత్వం ఇలాంటి పథకాలను అమలు చేస్తోందని వివరించారు. ఈ క్రమంలోనే బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ప్రారంభించామన్న రేవంత్ రెడ్డి, అయితే ప్రభుత్వం ఏ ప్రణాళికలు రచించినా అమలు చేయాల్సిన బాధ్యత మాత్రం అంగన్వాడీ టీచర్లదేనని స్పష్టం చేశారు. తొలిముద్ద పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులను కన్నబిడ్డలుగా చూసుకోవాలని, వారికి పౌష్టిక ఆహారం అందించాలన్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి అంగన్వాడీ కార్యకర్తలకు సెల్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాలు సొంత భవనాల్లోనే ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. అంగన్వాడీ సిబ్బందిని తెలంగాణ ప్రభుత్వం కుటుంబ సభ్యుల్లా భావిస్తోందన్న సీఎం రేవంత్ రెడ్డి అంగన్వాడీల సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. ఈరోజు ఫుడ్ సెక్యూరిటీ ఉంది, కానీ న్యూట్రిషన్ ఫుడ్ లేదు. అందుకే ఈరోజు ప్రభుత్వము తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి మదర్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గర్భంలోనే ఉన్నప్పుడు పిల్లలకు ఏ రకంగా పౌష్టికాహారాన్ని అందించాలి, ఏ రకంగా తల్లి జాగ్రత్త తీసుకుంటే కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యవంతంగా పెరుగుతుంది, పుట్టిన తర్వాత వాళ్ళు ఇంకా వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచాలి అంటే పౌష్టికాహారం ఏ విధంగా అందించాలి, ఈరోజు ఈ అన్ని అంశాలను మనం చర్చించి పుట్టబోయే బిడ్డకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పుట్టిన తర్వాత బిడ్డ యొక్క ఎదుగుదలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎదిగిన బిడ్డలకు చదువు, సంస్కారము, సమాజంలో గౌరవం ఏ విధంగా తీసుకురావాలి,
వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ఆలోచన చేసి ఇలాంటి కార్యాచరణలు అన్నిటినీ తీసుకుంటున్నాం. మూసీ ప్రక్షాళనను ఒక యజ్ఞంలో భావిస్తున్నామని, దీన్ని అడ్డుకునేవారు ప్రజల ఆగ్రహానికి గురవుతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కాలుష్య రహిత మూసీ ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. 8 ఎకరాల్లో నిర్మించే ఈ క్షేత్రంలో 100 అడుగుల శివుడి విగ్రహం ప్రధాన ఆకర్షణంగా నిల్వనుంది. కాగా ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మూసీ నది ఒడ్డున మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయ నిర్మాణ కార్యక్రమం దేవుడి నిర్ణయమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఓంకారేశ్వర ఆలయాన్ని నిర్మించడం భగవత్ కార్యంగా భావిస్తున్నామన్నారు. మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయానికి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. మూసీ నదిని బాగు చేయాలని గతంలో అనేక మంది ప్రయత్నించారన్న సీఎం ఈ అవకాశం తమ ప్రభుత్వానికి దక్కడం అదృష్టమన్నారు. ఈ కార్యక్రమం బాధ్యతే కాదు, పవిత్రమైన కార్యమని చెప్పుకొచ్చారు. నది పరివాహక ప్రాంతాల్లోనే నాగరికత అభివృద్ధి చెందింది. సముద్ర తీరంలోనే నగరాలు వెలిశాయి. దేశాల అభివృద్ధికి సముద్రాలు, నదులే ఆధారం. నది జలాలను సరిగ్గా వాడుకోకుంటే ఎంతో నష్టం. తెలుసో తెలియకో నదులను కలుషితం చేస్తున్నాం. కాలుష్యం వల్లే వచ్చే సమస్యలేంటో ఢిల్లీని చూస్తే తెలుస్తోంది. ఈశ్వరుడి ఆశీర్వాదంతో మూసీ నది ప్రక్షాళన చేస్తాం. ఎవరైనా అడ్డుపడితే రాష్ట్ర ప్రభుత్వం శివతాండవం చేస్తుంది. కాలుష్యం వల్ల భావితరాలు నాశనమయ్యే ప్రమాదం ఉంది. దానివల్ల పిల్లలకు అనేక వ్యాధులు వస్తున్నాయి. మూసీ నది కాలుష్యం అనేది మానవ తప్పిదం, ప్రకృతి తప్పిదం కాదు. మానవ తప్పిదాన్ని అరికట్టాలని లేకుంటే భావితరాలు నష్టపోతాయి. వాళ్ళు చేయలేని పనిని ఎవరు చేయకూడదని కొంతమంది అడ్డుపడుతున్నారు. ఈ ప్రాంత ప్రజల సమస్యలు చూసి ఎన్జిటీలో కేసు ఎలా వేశారు? ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు పట్టుల కార్తిక్ రెడ్డి వేసిన కేసును వెనక్కి తీసుకోవాలి. ఇప్పటికైనా మనసు మార్చుకోవాలని సవితక్కను కోరుతున్నా. లేకుంటే ఈ ప్రాంత ప్రజలు సామాజిక బహిష్కరణ చేస్తారు. 600 ఈ ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంతకుముందు గండిపేట మండలం మంచిరేవులలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా వీరభద్రస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఓంకారేశ్వర స్వామి ఆలయానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఈ ఆలయ నిర్మాణానికి ఇప్పటికే డిజైన్ ఖరారు కాగా 3D వీడియోను కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది. చారిత్రక వీరభద్రస్వామి ఆలయానికి సమీపంలోనే ఓంకారేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించనున్నారు. 8 ఎకరాల్లో 700 కోట్లతో ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణం జరగనుంది. మూసీ నదిలో 100 అడుగుల శివుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ప్రభుత్వం చెబుతుంది. పార్కులు, బోటింగ్ తో పాటు విశాలమైన పార్కింగ్ సదుపాయాలు కల్పించనున్నారు. కానీ ఈనాడు మూసీ నది పరివాహక ప్రాంతం వెదజల్లుతున్న కాలుష్యం ఇది మానవ తప్పిదం. ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, మానవ తప్పిదం. మానవ తప్పిదాన్ని సరిదిద్దడానికి మనం ప్రయత్నం చేయకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. అందుకే ఈనాడు శ్రమైనా, ఖర్చుతో కూడుకున్నదైనా మూసీ నది ప్రక్షాళన చెయ్యవలసిందే అనే కార్యక్రమాన్ని మా మంత్రివర్గ సహచరులందరూ భుజం తట్టి చెప్పడం. ఏది ఏమైనా 600 అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన ఈ ప్రాజెక్టు చేసి తీరుతాము. ఇది మా దీక్ష, ఇది మా శివ దీక్ష. రామప్ప మందిరం ఆనాడు పనులు మొదలు పెట్టినప్పుడు అక్కడ దర్శనం చేసుకుని రుద్రదేవుడు నిర్మించిన రామప్ప ఆలయంలో మొక్కుకొని బయలుదేరినాం. ప్రజాపాలన తెస్తాం, ప్రజలకు మేలు చేస్తామని. ఆ రామప్ప ఆలయ నమూనానే ఈ రోజు మంచిరేవులలో నిర్మించాలి అని మేము అనుకుంటున్నాం. శిల్పులను కూడా మేము విజ్ఞప్తి చేసినాం. ఆ రామప్ప ఆలయ శివుడి సాక్షిగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా, ఖచ్చితంగా మూసీ నది ప్రక్షాళనే కాదు, ఇక్కడ ఆలయాన్ని నిర్మించి ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా, దక్షిణ కాశీగా, ఈనాడు కాశీ నుంచి గంగా జలాలు తీసుకొచ్చింది యథాలాపంగా కాదు, దక్షిణ కాశీగా రాణించే విధంగా ఈ పుణ్యక్షేత్రాన్ని ముందుకు తీసుకెళ్తాం. మీరందరూ అండగా నిలబడండి, ఆశీర్వదించండి. తెలంగాణలో పేదల సొంతింటికలు నెరవేర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. ఇల్లు, వాహనాలు ఉన్న ఫేక్ పత్రాలతో లబ్ధి పొందే ప్రయత్నాలను అరికట్టడానికి ప్రభుత్వం గ్రామస్థాయి కమిటీలు సాంకేతికతను ఉపయోగిస్తోంది. కామారెడ్డిలో ఏఐ స్క్రీనింగ్ ద్వారా 428 మంది అనర్హులను గుర్తించారు. నిజమైన అర్హులకు న్యాయం జరిగేలా క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటికలను నెరవేర్చేందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇల్లు, వాహనాలు ఉన్నప్పటికీ అర్హులమని ఫేక్ పత్రాలు చూపించి లబ్ధి పొందే ప్రయత్నాలు పెరగడంతో ప్రభుత్వం గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి ఏఐ సాంకేతికతను ఉపయోగించడం ప్రారంభించింది. ఇందులో భాగంగానే ప్రభుత్వం తొలుత కామారెడ్డి జిల్లాలో ఏఐ స్క్రీనింగ్ నిర్వహించి తొలుత 675 మంది దరఖాస్తుదారులను అనర్హులుగా గుర్తించింది. వీరందరిది వివరాలు సేకరించి మరోసారి అధికారులతో పరిశీలన జరిపించింది. అయితే 675 మందితో 428 మంది అసలు అర్హులే కాదని తేలింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు జిల్లాలో 12,021 ఇళ్లు మంజూరు కాగా వాటిలో చాలా వరకు
వరకు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే గతంలోనే ఇల్లు పొందిన వారు సైతం మళ్ళీ ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే వాహనాలు లేదా పాత ఇల్లు పేర్లపై ఉండడంతో కొందరిని ఏఐ అనర్హులుగా గుర్తిస్తోంది. అయితే తమపై వచ్చిన ఆరోపణలను కొందరు లబ్ధిదారులు ఖండిస్తున్నారు. తాము నిజంగానే పేదవాళ్లమేనని, జీవనోపాధి కోసం వాహనాలు వాడుతున్నామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రౌండ్ రియాలిటీని పరిగణలోకి తీసుకునే అధికారులు నివేదికలను రాష్ట్ర స్థాయికి పంపిస్తూ నిజమైన అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇదే వాటి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ టీస్ 24 న్యూస్.